వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పూజిత. లాస్ట్ ఎపిసోడ్లో మనం ద్రోణాచార్యుడు యుద్ధ విద్యలు నేర్చుకున్న రాకుమార్లకు ఒక పోటీ నిర్వహించాలనుకుంటున్నాడు అని చెప్పుకున్నాము కదా. ఇంకా ఈ రోజు ఎపిసోడ్లో అసలు ఆ పోటీలో ఏం జరిగింది, ఆ పోటీ కారణంగానే కర్ణుడికి అర్జునుడికి శత్రుత్వం మొదలైంది, అలానే కర్ణుడికి దుర్యోధనుడికి మిత్రత్వం కూడా మొదలైంది. అదేంటో చూసేద్దాం పదండి. ఇక హస్తినాపురిలోనే ఒక పెద్ద మైదానాన్ని ఏర్పాటు చేశారు. ఆ మైదానంలో ప్రజలు కూర్చోవడానికి అలానే కురువంశం వారు కూర్చోవడానికి కూడా ఏర్పాట్లు చేశారు. ఇక హస్తినాపురి ప్రజలు భారీ ఎత్తున వచ్చారు. రాకుమారులు ఎంత గొప్ప వీరులయ్యారో చూడడానికి. ఇక మైదానంలోకి ముందుగా రాకుమారుడు భీముడు అలానే రాకుమారుడు దుర్యోధనుడు వచ్చారు పోటీ పడడానికి. వీరిద్దరూ కూడా గదాదారులే. ఇక వీరి మధ్యలో పోటీ చాలా హోరాహోరీగా సాగుతుంది. ఇక ప్రజలు చాలా ఉత్సాహంతో చూస్తున్నారు ఈ పోటీలో ఎవరు గెలుస్తారా ఏంటా అన్నట్టు. కానీ ఈ పోటీ గెలుపు ఓటముల కోసం కాదు, వారు నేర్చుకున్న విద్యను ప్రదర్శించడానికి మాత్రమే. ఇక కురువంశం వారు వీరు ఎంత గొప్ప వీరులయ్యారో చూసి సంతోషపడుతున్నారు. ఇక వీరి పోటీ చాలా రసవత్తరంగా సాగుతుంది. అసలు వీరి రెండు గదలు ఢీకొన్న ప్రతిసారి ఏదైనా కొండచర్యలు విరిగిపడ్డాయా ఏంటి, లేకపోతే ఏమన్నా పిడుగు పడిందా ఏంటి అన్నంత శబ్దం వస్తుంది. ఇంకా ప్రజలైతే వీరి పోటీ చూసి రెండు వర్గాలుగా చీలిపోయి, కొంతమందేమో రాకుమార దుర్యోధన జయహో జయహో అని అరుస్తున్నారు, కొంతమందేమో రాకుమార భీమా జయహో జయహో అని అరుస్తున్నారు. అలా వీరి పోటీ సాగుతున్నప్పుడు ఇక దుర్యోధనుడు నియమాల్ని ఉల్లంఘించడం మొదలుపెట్టాడు. ఇక అది గమనించిన ద్రోణాచార్యుడు తన పుత్రుడైన అశ్వత్థామతో చెప్పి పోటీని ఆపేయించాడు. ఈ అశ్వత్థామ ఏంటి అంటే కౌరవులతోటి పాండవులతోనే కలిసి పెరుగుతూ యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. అలానే ఈయన దుర్యోధనుడికి మంచి స్నేహితుడు. ఇక ఇప్పుడు మైదానంలోకి వస్తున్న వీరుడు రాకుమారుడు అర్జునుడు. ఇక అర్జునుడు రాగానే ప్రజలందరూ కేకలేస్తున్నారు. ఇక అర్జునుడు తన అద్భుత ధనుర్విద్యను ప్రదర్శించడం మొదలుపెట్టాడు. ఎన్నెన్నో అస్త్రాలను వదులుతున్నాడు. ఒక అస్త్రమేమో అగ్ని వచ్చేలాగా, ఒక అస్త్రమేమో వర్షం వచ్చేలాగా, ఇంకొకటి మాయమైపోయేలాగా, ఇంకొకటి భూమిలోకి వెళ్ళిపోయేలాగా, అలాగా రకరకాల అస్త్రాలను ప్రయోగిస్తున్నాడు. తన ధనుర్విద్యను చూసి అటు కురువంశం వారు ఇటు హస్తినాపురి వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. రాకుమారుడు అర్జునుడు గొప్ప వీరుడయ్యారు అనుకుంటున్నారు. ఇక అప్పుడే మైదానంలోకి ఒక కుర్రాడు ప్రవేశించాడు. అతడే సూర్యపుత్ర కర్ణ. ఇక కర్ణ అక్కడున్న ప్రజలందరితోటి కురువంశం వారితోటి ఇలా అంటాడు, అర్జునుడు నేర్చుకున్న ప్రతి ధనుర్విద్య నాకు కూడా వచ్చు, నేను కూడా ప్రదర్శించగలను అని చెప్పి తాను కూడా ప్రదర్శిస్తాడు తన ధనుర్విద్యని. ఇక కర్ణుడు ఇప్పుడు ఇలా అంటాడు, అర్జున నాతో పోటీ పడగలవా అని. అప్పుడు కృపాచార్యుడు వచ్చి కర్ణుడిని ఇలా అడుగుతాడు, అసలు నీవు ఎవరివి అని. అప్పుడు కర్ణుడు ఇలా సమాధానమిస్తాడు, నేను సూతపుత్రుడిని, అధిరథుడి కొడుకుని అని. అప్పుడు కృపాచార్యుడు ఇలా అంటాడు, అర్జునుడు ఒక రాకుమారుడు, ఒక క్షత్రియుడు. అర్జునుడితో పోటీ పడాలి అనంటే ఎదురు ఉన్నది కూడా సమవుజ్జీలు అయ్యి ఉండాలి, అన్నిటిలో సమానుడై ఉండుండాలి. కానీ నువ్వు సూతపుత్రుడివి కాబట్టి నువ్వు అర్జునుడితో పోటీ పడకూడదు అని అంటాడు. ఇక కర్ణుడు తల దించుకుంటాడు. ఇంకా అప్పుడు దుర్యోధనుడు రంగంలోకి వస్తాడు. ఇంకిప్పుడు జరగబోతున్న సంఘటన మహాభారతంలోని ఒక పెద్ద సంఘటన. ఇంకప్పుడు దుర్యోధనుడు ఇలా అంటాడు, కర్ణుడు అర్జునుడితో పోటీ పడాలి అనంటే అయితే క్షత్రియుడన్నా అవ్వాలి, లేకపోతే రాజైనా అవ్వాలి, అంతే కదా గురుదేవా అని కృపాచార్యుడిని అడుగుతాడు. అప్పుడు కృపాచార్యుడు అవును అంటాడు. ఇక దుర్యోధనుడు ఏం చేస్తాడో తెలుసా, అయితే నేను ఇప్పుడే ఈ కర్ణుణ్ణి హస్తినాపురి రాజ్యాలలో ఒక రాజ్యమైన అంగరాజ్యానికి రాజుగా చేస్తున్నాను అంటాడు. అని వెంటనే ఒక బంగారు కిరీటాన్ని తీసుకుని వచ్చి కర్ణుడి నెత్తిమీద పెడతాడు. ఇప్పుడు కర్ణుడు అర్జునుడితో పోటీ పడొచ్చు కదా గురుదేవా అంటాడు. ఇక ఈ సంఘటన కారణంగానే కర్ణుడికి దుర్యోధనుడు ప్రాణ స్నేహితుడైపోతాడు. ఇక కర్ణుడు దుర్యోధనుడితో ఇలా అంటాడు, మిత్రమా దుర్యోధన, ఇక నుంచి జీవితాంతం నా శక్తి సామర్థ్యం రెండూ నీవే. నేను జీవితంలో ఎప్పుడూ నీ మిత్రత్వం వదులుకోను, ఎప్పుడూ నేను నీ పక్షానే ఉంటాను అని మాట ఇచ్చాడు. ఈ మాట కారణంగానే కర్ణుడు ఎప్పుడూ కూడా దుర్యోధనుడి పక్షానే ఉన్నాడు, అది తప్పైనా ఒప్పైనా కూడా. ఈ కర్ణుడికి ఏంటంటే చిన్నప్పటి నుంచి ధనుర్విద్య మీద ఉన్న మక్కువ కారణంగా నేర్చుకున్నాడు. కానీ అందరూ నువ్వు సూతపుత్రుడివి, ఇవి ప్రదర్శించకూడదు అని చెప్తున్నారు. అది వింటూ వచ్చాడు చిన్నప్పటి నుంచి. ఇక ఒక్కసారిగా ఈ దుర్యోధనుడు తనని రాజుని చేసి తనకొక గుర్తింపు తీసుకొచ్చినందుకు
కర్ణుడు జీవితంలో ఎప్పుడూ దుర్యోధనుడిని మర్చిపోడు, దుర్యోధనుడి పక్షాన్ని విడిచిపెట్టలేదు. ఇక ఈ సందర్భం కారణంగానే కర్ణుడికి అలానే అర్జునుడికి శత్రుత్వం మొదలైంది. ఎందుకంటే ఇద్దరూ పోటీ పడుతున్నారు కదా ఒకరి మీద ఒకరు. అందుకు అలానే కర్ణుడికి దుర్యోధనుడికి స్నేహం కూడా మొదలైంది. ఈ దుర్యోధనుడు ఎందుకు కర్ణుడిని తన పక్షాన చేర్చుకున్నాడు అనంటే, పాండవులలో అర్జునుడికి ధనుర్విద్య బాగా వచ్చు, కానీ కౌరవులలో ఒక్కరికి కూడా ధనుర్విద్య సరిగ్గా రాదు. మరి పాండవుల్ని తట్టుకోవాలంటే ఒకరైనా ధనుర్విద్య బాగా వచ్చిన వాళ్ళు అయి ఉండాలి కదా. అందుకని చెప్పి ఈ కర్ణుడు ధనుర్విద్యలో ఆరితేరాడు. కాబట్టి కర్ణుడు తన పక్షాన ఉంటే తనకి ఎప్పటికైనా ఉపయోగమే అనే ఆలోచనతో మాత్రమే, తన స్వార్థంతో మాత్రమే కర్ణుడిని తన పక్షాన చేర్చుకున్నాడు. కానీ కర్ణుడు మాత్రం దుర్యోధనుడితో నిజమైన స్నేహం చేశాడు. అలానే దుర్యోధనుడి పక్షాన్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ఇక మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ద్రోణాచార్యుడి మనసులో ఒక బాధ ఉంటుంది. ఆ బాధకు కారణం పాంచాల రాజు. ఆ పాంచాల రాజే ద్రౌపది తండ్రి. అసలు ఆయన బాధ ఏంటో, ఆయన బాధకు ఏం చేశారో వీళ్ళందరూ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాము. ఇంకా ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే, దుర్యోధనుడు స్వార్థంగానే చేసుకున్నాడు కర్ణుడిని మిత్రుడిగా. కానీ కర్ణుడు మాత్రం చిన్నప్పటి నుంచి అవమానపడ్డాడు కదా. ఒక్కసారిగా దుర్యోధనుడు గుర్తింపు ఇవ్వడం వల్ల తనకి స్నేహితుడైపోయాడు, ప్రాణ స్నేహితుడైపోయాడు. కాబట్టే తన పక్షాన ఉన్నాడు. అలానే ధర్మమైన అధర్మమైన తన పక్కన ఉండవలసి వచ్చింది జీవితాంతం. కర్ణుడు లాంటి ఒక స్నేహితుడుంటే ఏ మిత్రుడికైనా లాభదాయకమే. కానీ దుర్యోధనుడు లాంటి ఒక స్నేహితుడుంటే మాత్రం ఆయన స్వార్థంతో చేసిన పని కారణంగా జీవితంలో కొన్నిసార్లు అధర్మ పక్షాన కూడా ఉండవలసి వచ్చింది. ఎలాంటి వారితో మిత్రుత్వం చేయాలి అన్నదానికి కర్ణుడు ఉదాహరణ అయితే, ఎలాంటి వారితో మిత్రుత్వం చేయకూడదు అన్నదానికి దుర్యోధనుడు ఉదాహరణ. మీ అందరికీ ఏమనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ పూజిత.